హలో అండి అందరికీ. ఇంకా మేమైతే మానసదేవి టెంపుల్‌కి వెళ్తున్నాము. అండ్ మన ప్రపంచంలో రెండవ స్వయంభూ ఆలయంగా వెలిసిన మానసదేవి అమ్మవారు మన తెలంగాణలోని కాసింపేట్ గ్రామంలో ఉన్నారండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో ఉన్నారు. మానసదేవి టెంపుల్ కరీంనగర్ నుండి 35 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. అండ్ మానసదేవి అమ్మవారు కాసింపేట్ గ్రామంలో స్వయంభుగా వెలిసారు. ఇప్పుడు మనమైతే మానసదేవి అమ్మవారి టెంపుల్‌కి అయితే వచ్చేసాము. అండ్ ఇలా స్వయంభుగా వెలిసిన ఆలయాలకి భక్తులు చాలా ఎక్కువగా వస్తుంటారు. ఇంకా అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళాలంటే ఆడవాళ్ళు మాత్రం జడలు అల్లుకొని వెళ్ళాలి. అబ్బాయిలు అయితే అభిషేకం చేయాలనుకున్న వాళ్ళు పంచ కట్టుకొని వెళ్ళాలి. ఇంకా ఆడవాళ్ళు అయితే పసుపు పారని పెట్టుకొని వెళ్ళాలి. అలా వెళ్తే అమ్మవారికి ఇష్టమంట. అందుకే అందరూ ముందుగా పెట్టుకొని గుడి లోపలికి వెళ్తారు. అమ్మవారి టెంపుల్లోకి వెళ్లే ముందు అమ్మవారి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాము. అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తుంది. వివాహం, సంతానం లేని వారికి సంతానం కలిగిస్తుంది. అండ్ ఇంకా అమ్మవారి టెంపుల్‌లో ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ 108 శివలింగాలకి అభిషేకం చేయడము. ఇలా చేయడం వల్ల మన కోరికలు నెరవేరుతాయనే ఒక నమ్మకం. ఇంకా ఇక్కడ గుండంలో నీళ్లు తీసుకొని 108 శివలింగాలకి అభిషేకం చేయాలి. ఇంకా అందరైతే అభిషేకం చేస్తున్నారు. ఇలా 108 శివలింగాలకు 108 సార్లు వాటర్ తీసుకుంటూ శివలింగాలకైతే అభిషేకం చేయాలి. ఇంకా నేను కూడా 108 శివలింగాలకి అభిషేకం చేసేసాను. ఇంకా గుండం వెనకాలే నంది విగ్రహం అండ్ శివలింగం ఉంటుంది. అండ్ ఇక్కడ ఏకశిల ధ్వజస్తంభం ఉంది. ఇలా ఏకశిల ధ్వజస్తంభాలు చాలా తక్కువగా ఉంటాయండి. ఇంకా ఇక్కడ పక్కనే ముడుపులు కట్టే ప్లేస్ ఉంటుందండి. ఇంకా అమ్మవారిని ఒక కోరిక కోరుకొని కొబ్బరికాయలో పసుపు కుంకుమ వేసి ముడుపు కడితే మన కోరిక అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారంట. నేను కూడా ఇంకా అమ్మవారిని కోరిక కోరుకొని ముడుపు కట్టేశాను. ఇంకా లోపలికి వెళ్ళగానే స్వయంభు అపురూప లక్ష్మి అమ్మవారు ఉంటారు. అమ్మవారికి అయితే ఇంకా నేను దండం పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. ఇక్కడ స్వామివారికి కూడా పూజలు వైభవంగా జరుగుతాయంట. అండ్ ఇక్కడ అమ్మవారిని కోరిక కోరుకొని 41 రోజులు దీక్ష చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంట. అండ్ ఇక్కడ టెంపుల్ 9 నెలల్లో కంప్లీట్ అయింది. మన ప్రెగ్నెన్సీ 9 మంత్స్ ఉంటుంది కదా. ఇలా 9 మంత్స్లో ఈ టెంపుల్ కంప్లీట్ అయిందనేసి అమ్మవారి సంతానానికి చాలా ప్రాముఖ్యం ఇక్కడ. ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే లైన్లో నిల్చున్నాము. ఇంకా చాలా అంటే చాలా భక్తులు వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇంకా మనం వెళ్ళే వేలోనే గణేశుడు ఉంటాడు. ఇంకా గణేష్కి అయితే దండం పెట్టేసుకున్నాము. ఇక్కడ శ్రీ సీతారామ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వారు ఉంటారు.
ఇక్కడ దర్శించుకొని ముందుకు వెళ్ళగానే శ్రీ స్వయంభుగా వెలిసిన మానసాదేవి అమ్మవారు ఉంటారు. ఇంకా అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టేసుకున్నాము. ఇంకా అమ్మవారిని అలా చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. ఎంత నిండుగా ఉన్నారో కదా శ్రీ స్వయంభుగా వెలిసిన అమ్మవారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీ అపురూప లక్ష్మి అమ్మవారు ఉంటారు. స్వయంభుగా వెలిసారు. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసాము. ఇక్కడ వీరభద్ర స్వామివారు ఉంటారు. యాక్చువల్లీ ఇది వీరభద్ర స్వామివారి టెంపుల్. బట్ స్వామివారు ఒక సైడ్కి ఒరగడంతో స్వామివారిని సరిచేస్తున్న సమయంలో అక్కడ స్వయంభుగా మానసాదేవి అమ్మవారు అండ్ అపురూపలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమయ్యారంట. సో అలా అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిసారు. ఇక్కడ ముందు నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ నవగ్రహాల రాహుకేతు పూజలు కూడా వైభవంగా జరుగుతాయి. అండ్ ఆపోజిట్లో కొబ్బరికాయ కొట్టే ప్లేస్ కూడా ఉంటుందండి. సో ఇంకా ముందుకు వెళ్ళగానే ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం కూడా పోస్తారు. ఇంకా ఇక్కడ గుడి చుట్టూ నాగసర్పాలు పుట్టలో నుండి బయటికి వచ్చినట్టు ఉంటాయండి. ఇంకా ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి. సో ఇంకా బ్యాక్ సైడ్ వ్యూ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా మనకి టెంపుల్ ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఈ ఆంజనేయ స్వామి వారు ఏకశిల విగ్రహం అంట. సో ఇలా చాలా తక్కువగా ఉంటాయి. సో ఆంజనేయ స్వామి వారిని అయితే దర్శించుకున్నాము. ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని అందరం అయితే ప్రసాదం తినేసాము. సో ఇంకా అనుకోకుండా ఇలా ప్లాన్ చేసి రావడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అందరికీ. సో ఇంకా టెంపుల్ ఆపోజిట్లోనే మనకి అన్నదానం కూడా చేస్తారు. సో ఇంకా ఇదండి మానసాదేవి అమ్మవారి టెంపుల్. అండ్ అమ్మవారి గురించి అమ్మవారి ప్రత్యేకతల గురించి తెలుసుకున్నాం కదా. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.